థ్యాంక్ యూ సార్. చాలా చాలా మంచి ఆలోచన. నా చిన్నప్పుడు నేను కూడా వినేవాడిని. అది మన యనందూరు డ్రైవర్‌ని ఇప్పుడు యనందూరు డ్రైన్ అంటున్నారు గానీ, ఒకప్పుడు అది గోస్తా నదిగా పిలిచేవారు. గోస్తా నది అనేవారు. నా చిన్నప్పుడు నేను విన్నానన్నమాట. ఒకప్పుడు నా చిన్నప్పుడు లాంచీలు కూడా వెళ్ళేవి. నేను గమనించే లాంచీలో కూడా తిరిగిన విషయం గుర్తుంది నాకు చిన్నతనంలో. బాగా చిన్నతనం 97 ఆ టైంలో. అప్పుడు నీరు చాలా బాగుండేది. మీరు చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. చాలా బాగా నచ్చుతున్నారు. ఎక్సలెంట్ ఆలోచన. అసలు అధికారంలో లేనప్పుడు కళ్యాణ్ గారికి, ఇప్పుడు అధికారంలో ఉన్న కళ్యాణ్ గారికి ఎంత తేడా ఉందో గమనించండి ఒకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా. అప్పుడు ఎంత ఆ, సింహంలా ఉండే మనిషి ఇప్పుడు చాలా సాత్వికంగా మాట్లాడుతున్నారు. చాలా సైలెంట్గా ఆలోచనా శక్తితో ముందు తరాలకి ఏ విధంగా ఉపయోగపడాలి, భవిష్యత్తు ఎలా బాగుండాలి, ప్రకృతిని ఎలా చూసుకోవాలి అని సాంప్రదాయాల గురించి చాలా ఇలాంటి మనిషిన మన భీమవరంలో ఓడించుకున్నామని బాధ కలుగుతోంది. ఇప్పుడు గెలిచారనుకో, కానీ అప్పుడు గెలుచుంటే ఒక రకంగా ఉండేది. చాలా బ్యాడ్. మన భీమవరంలో ఓడిపోయినందుకు, ఒకప్పుడు కళ్యాణ్ గారిని ఓడిపించుకున్నందుకు చాలా బాధగా ఉంది. ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఆయన మాటలను అర్థం చేసుకోండి. ఈ వేస్టేజ్ నేను ఒక చోట చూశాను. ఈ వేస్టేజ్ అంతా కూడా ఒక చోట స్కూల్లో అయితే, వేరే దేశంలో స్కూల్లో పిల్లల దగ్గర ఫీజు తీసుకుంటలేదట. వాళ్ళ ఇంటి దగ్గర వచ్చే వేస్టేజ్ కవర్స్, బాటిల్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని తీసుకురామని చెప్తున్నారట. వాటితో పూసలు, చైర్స్, వివిధ రకాల ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నారు. దండలు కానీ, పూసలు కానీ, వివిధ రకాల దువ్వెనలు కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. వేరే వేరే దేశాల్లో ఇటువంటివి జరుగుతుంది. వేరే దేశాల్లో జరుగుతున్నాయి. నేను చూశాను కానీ ఆ పేరు సరిగ్గా గుర్తులేదు. వేరే దేశాల్లో జరుగుతుంది. ఈ ఆలోచన కళ్యాణ్ గారికి వచ్చింది, చాలా బాగుంది. ఆయన పిఠాపురంలో మొదలు పెడుతున్నారు. మన యనందూరు డ్రైన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. చాలా మంచి ఆలోచన. గుడ్ లక్ సార్. ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మధుసూదన. ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనమదురు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాలం. ఆ పంటకాలంని దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం, అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు. ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది అదొక మనకు అసెట్ అయిపోద్ది, అది ఒక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా, కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం, పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు. అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని. ఎందుకంటే అది నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి. అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి, మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు, ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు, కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా ఇనుము వరకు అవుటర్ లేయర్ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు, కానీ లోపల ఉన్న హెజార్డస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు. దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే, వాళ్ళు సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం. ఎందుకంటే ప్రతి చోట ఆయన పడేసి చెత్త ఎంత విలువైందని చెప్పడానికి దాదాపు
643 కోట్ల వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది. అలాగే దాదాపు 2,50,000 మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది. సో దీన్ని చేయడం అంటే ఒక కల్చరల్ చేంజ్ పట్టుకోవాలి. దీనికి ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. అలాగే మీ సలహాలు, మీ సూచనలు ఏదైనా ఉంటే హూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది. అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు. స్కూల్స్లో చూస్తే, ఇందాక భీమవరంలో కూడా ఒక స్కూల్ చూస్తే ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేశారు. పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ? అలాంటి పరిస్థితులు. అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు. సో అలాంటి చోట తిరిగి టు రీక్లెయిమ్ ద ఇంటెండెడ్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలా రీక్లెయిమ్ చేయాలి, వీటన్నిటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంటరాక్షన్. సో ఒకసారి మీ సహాయ సహకారాలు కావాలి. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కల్చరల్గా ప్రతి ఒక్కరికి దీని అవగాహన పెంచాలి. నేను మీడియా నుంచి వచ్చిన మీ సన్నిహితులకి, మిత్రులందరికీ నేను కోరుకుంటుంది, ఈ అవగాహన మీరు కొంచెం సగటు మనిషిలో కానీ పెంచగలిగితే మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా, అది నిజంగా మాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. అందుకే మీ సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.